అందరికి వందనాలమ్మా. మరి గడిచిన 3 వారాల నుండి మనం లోకం గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాము. అలాగే ఈ దినం కూడా లోకమును ప్రేమించని ఒక అతని గురించి మనం తెలుసుకుందాం. ఆయన పొందుకున్నటువంటి గొప్ప విధానాన్ని మనం తెలుసుకుందాం. మరి మొదటిగా చూడండమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. గడిచిన 2 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్న లేఖనమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలము పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అవునా? ఈ విషయాన్ని గమనించండి. లోకమును జయించిన విజయం ఏమిటి? మన విశ్వాసం. ఇంకా లేదా కాదు. మన యొక్క కండలు, మన యొక్క కష్టము, మన యొక్క నిష్ఠూరము, ఇవి కాదు. మన విశ్వాసం. లోకమును జయించిన విజయం ఏదైనా ఉంది అంటే మన విశ్వాసమే. కాబట్టి ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రయాణించినటువంటి ఒక గొప్ప దైవజనుడి గురించి మనం ఈ దినమున పరిశుద్ధ గ్రంథమందు ధ్యానం చేస్తున్నాం. ఆయన ఎవరో కాదు, మన యొక్క తండ్రి అయినటువంటి ఆయన. ఎవరన్నా మన తండ్రి? అబ్రహాము. అర్థమైందా? ఆయన గురించినటువంటి ఆయన జీవితం అంతా కూడా క్లుప్తంగా కొన్ని సంఘటనలతో మనం నేటి దినమున ధ్యానం చేసుకుందాం. అయితే మనం గమనించినట్లయితే కనుక ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. చాలు. దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. నేను ఏదైతే నీకు చూపిస్తానో అక్కడికి వెళ్ళిపో. ఇక్కడ నీకున్నటువంటి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపో. అవునా? అప్పుడు ఆయన వయసు ఎంత? అబ్రహాం గారి వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఈ 75ని గమనించండి, గుర్తుంచుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు మన యొక్క ఒక నరుని యొక్క లైఫ్ స్పాన్ ఎంత? జీవితకాలం ఎంత? 60, 70, 80, పూర్తిగా ఉంటే 100 సంవత్సరాల ఈడు నరుని యొక్క ఆయుష్కాలం. మరి రోగాలతోనో, లేకపోతే అసూయతోనో, లేకపోతే ప్రమాదాలతోనో ఆ వయసు అనేది తరిగిపోతూ ఉంటది. అవునా? సరే, ఈ విషయాన్ని వదిలేస్తాం. అయితే ఒక మనిషి యొక్క జీవిత కాలం 100 సంవత్సరాలు. ఇది గమనించండి, గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఇక్కడ మనం చిన్న విషయాన్ని గమనిస్తే 75 సంవత్సరాల ఈడు ఉన్నప్పుడు, 75 సంవత్సరాల వయసు అంటే ముసలితనమా, యవ్వనమా? ముసలితనం. మరి 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాము గారిని, అంటే అప్పుడు అబ్రహాం కూడా కాదు, అబ్రహాము గారిని పిలిచినప్పుడు ఆయన దేవుళ్ళు అడుగుపెట్టడం మొదటి క్షణం, అడుగుపెట్టడం మొదటి రోజు దేవుళ్ళు పుట్టాడు అనుకుందాం. అవునా? ఏమా? దేవుళ్ళు నరుడిగా పుట్టాడు. ఇది గమనించి గుర్తుంచుకోండి. అయితే అదే 12వ అధ్యాయంలో 17 నుండి 20 వచనాలు ఒక నిమిషం చూద్దాం. అయితే ఈ చిన్న విషయాన్ని చెప్తా వినండి. దేవుడు అబ్రహాం గారిని నీవు వచ్చేసే అన్నప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చెప్పబో ప్రదేశానికి నువ్వు వద్దు కానీ బయలుదేరు అన్నాడు. ఓకేనా? ఇప్పుడు చదవడం 17, 20 వచనాలు చదవండి. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించును. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈయన నీ భార్యను నాకెందుకు తెలుపలేదు? ఈయన నా సహోదరుని ఏడ చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను.
మరియు ఫరో అతని విషయమై తన జనులను ఆజ్ఞాపించినందున వారు అతన్ని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపించేసిరి. ఇక్కడ అబ్రహాము గారు బయలుదేరినప్పుడు బలవంతుడా బలహీనుడా? ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆయనకి అంటే లోకపరంగా చూస్తే దేవుడు మాత్రమే, అంటే సారీ లోకపరంగా చూస్తే అతని చుట్టమైనటువంటి లోతు అతనికి భార్య అయిన శారా మాత్రమే పక్కన ఉన్నారు. అదే వీరు పరివారం వారు ఉండొచ్చు, వారి సంగతి పక్కన పెట్టండి. ఆయనకు బలాన్ని చేకూర్చారు ఇంకెవరు ఉన్నారు అక్కడ? ఎవరు లేదు. ఆయన ప్రదేశము కాని ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన ముందు వచనాలను అనుకుంటాడమ్మో ఇక్కడికి వస్తే నా భార్య విషయమై ఆ రాజు నన్ను చంపేస్తాడేమో అని ఇక్కడ ఆయన ఏం ఆలోచించాడు? నా బలము చాలదు, నాకు అతను ఓడించే శక్తి లేదు, కాబట్టి ఈమె నా చెల్లి, ఎందుకంటే ఆమె ఆయనకు చెల్లినే వరుసకు, నా చెల్లి అని చెప్తానని ఆయన కూడా ఆమెకు అదే మాట చెప్తాడు, నువ్వు నన్ను అన్నా అని చెప్పమని. ఆయన అలాగే చెప్పినప్పుడు ఆమెను ఆయన తీసుకువెళ్ళిపోతాడు ఫరో రాజు. అయితే అబ్రాహం గారు యుద్ధం చేయలేదు. ఎందుకని? అప్పుడే కూడా వచ్చారు బయటకు, దేవుళ్ళకి అప్పుడే వచ్చారు. అయితే దేవుడు పిలుచుకున్న తన బిడ్డల పక్షాన ఎలా ఉంటాడో ఇక్కడ రుజువు చేస్తున్నారు దేవుడు. ఏమంటారమ్మా? అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించారు. అంటే మనం అనుకుంటుంటాం దేవుడు మన కళ్ళెందుకే చేయాలనుకుంటాం, ఏం చేసినా మనకు తెలియదు. ఇప్పుడు మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, నన్ను అన్నారు కాబట్టి వాళ్ళకి జరిగింది అని మనం రుజువు చేయాలన్నటువంటి ఒక విధమైన విధానంలో మనం ఉండిపోతాం, అలా ఆలోచిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? నన్ను అన్నావు కాబట్టి నీకు అది జరిగిందని మనం రుజువు చేయాలి. కానీ నువ్వు చేసే రుజువు గురించి దేవుడు చూసేది నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఇక్కడ అబ్రాహాము గారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశారమ్మా? శారాను తిరిగి రప్పించాడు. అవునా? ఏ విధంగా? ఎవరైతే ఆమెను తీసుకొని వెళ్ళారో ఆ కుటుంబం మొత్తాన్ని మహావేదనల చేత గురి చేసి బాధించాడు. అర్థమైందా? చూడండి. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, ఒకవేళ చేసుకొని ఉంటే నా పరిస్థితి ఏంటి? వాళ్ళ చెప్పడం వల్ల నేను ఇలా చేయబోయాను, చేసుకున్నట్లేదు, నా గత ఏమైపోయేది అని ఆయన భయపడుతూ ఆమెను తీసుకెళ్ళిపోమని చెప్పి ఇచ్చేసి పనివారిని పిలిచి ఆయన కలిగిన సమస్తం ఇచ్చి పంపించేయండి. అయితే దీనికి ముందు శారాను తీసుకెళ్ళడానికి ముందు ఆ ఫరో అబ్రాహాములకు చాలా బహుమానాలు ఇస్తాడు. ముందు వచనాల్లో ఉంటాయి, మనకు సమయం సరిపోదు కాబట్టి అవన్నీ నేను చెప్పట్లా. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మా, దేవుడు మనకు తెలిసేలాగే అన్ని పనులు చేయడు. మనం అనుకోవచ్చు, నేను ప్రార్థించాను కదా ఇంకా జరగలేదేంటి, నేను ప్రార్థించాను కదా ఇంకా అవ్వలేదేంటి అని నా ప్రార్థన దేవుడు వినలేదా? మనం ఇంకా ఆలోచించి వదిలేస్తాం, వదిలేసిన తర్వాత జరుగుద్ది. ఈ వదిలేసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇక దేవుడు చేయలేవు అన్న ఆలోచనతో ఇక దేవుడు విడిచేస్తే లోకంలో తిరుగుతూ ఉంటాం. కానీ గమనించండి అమ్మా, ఒక స్త్రీ కన్సీవ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రాణమున్న శిశువుకైనా మృత శిశువుకైనా డెలివరీ ఇస్తుందా ఇవ్వరా? ప్రసవిస్తుందా? ప్రసవించింది కదా. ఇప్పుడు మనం ప్రార్థన చేసింది ఆ చిన్న బీజం అమ్మ. గమనించండి, నువ్వు వేసిన ఆ ప్రార్థన అనే విత్తనం ఫలించడానికి నువ్వు వేసిన విత్తనాన్ని బట్టి ఉంటది. అర్థమైనా? నువ్వు గనియము గింజ వేస్తావు అనుకో, నీకు 2-3 రోజులు ఫలితం వచ్చింది. అదే నువ్వు మామిడి విత్తనం వేసావనుకో 5 ఏళ్ళు పట్టుద్ది నీకు ఫలితం రాదు. అయితే ఏది శ్రేష్టమైంది? ఏది శ్రేష్టమైందమ్మా? నీకు ఆ మామిడి చెట్టు నీకు ఒకవేళ కొమ్మ అడ్డంగా ఉంటే దాన్ని కట్ చేసుకుంటే నీ ఇంటికి ఏదైనా ఒక వస్తువుగా తయారైంది. అదే నువ్వు నడిచేదారిలో నీకు కొద్దిగా అర్థమైంది అనుకో,
కూరకు తప్ప దేనికి బయట రాదు. పనికొచ్చుద్దా? కానీ అదే మామిడి చెట్టు కొమ్మని నువ్వు కట్ చేసి పక్కన పెడితే 1 సంవత్సరం కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ల తర్వాత అయినా నువ్వు కావాలంటున్న వస్తువు చేసుకుంటున్నావు. అర్థమైందా? అదే కొత్తిమీర నువ్వు కట్ చేసి పక్కన పెట్టుకుంటే 30 ఏళ్ల తర్వాత వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చు 30 ఏళ్ల తర్వాత. ఎలాగా? ఎండిపోయిన గడ్డిలాగా. అర్థమైందా? కాబట్టి మొదట మన ప్రార్థనలో ఉన్నటువంటి పరిమాణం ఎంత శ్రేష్టమైన దేవుణ్ణి అడుగుతున్నాం మనం, ఎంత గొప్పని దేవుణ్ణి అడుగుతున్నాం అనేది మనం గమనించాలి. ఆ గొప్ప విధానాన్ని పొందుకోవాలని ఆశ కలిగిన వారికి నిరీక్షణ చాలా ముఖ్యమైన ఉన్నది. గత 5 సంవత్సరాల ఈడు కలిగినటువంటి ఆయనకు పిల్లలు లేరు. ఉన్నారా? లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నిన్ను గొప్ప చేస్తా, నీ నుండి రాజులు గొప్పవారు అనేకం వస్తారు, గొప్ప జనాంగం వస్తుంది నీ నుండి అని చెప్పాడా? చెప్పలేదు. చెప్పాడు కదా. కాబట్టి గమనించండి. కనుక దేవుడు మన పక్షాన్ని ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ యుద్ధం నా కళ్ళ ముందు జరగాలి, నేను చూడలేదే అంటాం. ఎంతవరకు న్యాయమైన మాట చెప్పండి? కాదు కదా. కాబట్టి గమనించండి, మన పక్షాన ఉన్న దేవుడు మనల్ని అన్యాయంగా విడిచిపెట్టాడు. అలాగని చెప్పేసి ఎదుటి వారికి కూడా అన్యాయం చేయడు దేవుడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఎందుకంటే ఇంకొక రాజు విషయంలో దేవుడు చెప్తాడు ఒక మాట, అది మనం చూద్దాం. మరలా ఇంకోసారి శారాది చెరబడతాడు. అక్కడ దేవుడు అవతల వారి పక్షాన్ని కూడా ఏం చేశాడో చెప్తాడు అనమాట. కాబట్టి మనం గమనించాల, మనకు దేవుడు ఎంత దగ్గరగా ఉంటాడు అనేది మనము చూడాలి అంటే మన హృదయం అంత నిర్మలంగా ఉంటాడు. ఇక్కడ అదే విధంగా ఆయనకి ఇచ్చినటువంటి బహుమానాలన్నీ ఇచ్చి ఆయన అక్కడి నుంచి నీ వెళ్ళయ్యా, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి అని చెప్పి ఆయన భార్య అప్పచెప్పి పంపించేస్తాడు అనమాట. కనుక మనం కూడా గమనించాలి, మన జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలు అన్ని మన కళ్ళకు కనపడాలని ఏమి లేదు. అర్థమైందా? మన కళ్ళకు కనపడకుండా వెనక జరిగితే చాలు. చాలా చాలు. అన్ని మనకు కనపడితే మనం నిలవమమ్మా. అర్థమైందా? అన్ని మనకు తెలిపి దేవుడు చేస్తే మనంత గర్విష్ఠులు ఆఖరికి క్లియర్ గా చెప్తున్నాగా, మన కంటే ఎక్కువ గర్విష్ఠులు అపవాది కూడా. ఎందుకు? నువ్వు అర్థంగా దేవుడు చేస్తుంటే ఆయన విజయవంతంగానే చేస్తాడు అనుకో, నీ గర్వం ఏ స్థితిలో ఉండదో తెలుసా? దేవుణ్ణి శాసిస్తావు ఏమని? ఇదిగో ప్రభు అది అజయ్, ప్రభు ఇది విజయ్. అపవాదికైన దేవుడు ఏం చేశాడంటే సభలో నిలబడే స్థానం ఇచ్చాడు. మనకిస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే మనకు జ్ఞానం ఇచ్చాడు, మనకు ఆలోచన శక్తి ఇచ్చాడు, మనంతో మనం తెచ్చుకున్నటువంటి మంచి చెడులు తెలిసినటువంటి విధానం కలిగి ఉన్నవారు. అయినా కూడా మనం అలా ఉన్నామంటే మనకన్నా కూడా గొప్ప దురదృష్టవంతులు ఎవరు? అర్థమైందా? ఆ దురదృష్టం ఎలాగా గొప్ప. కాబట్టి అలాంటి విధానాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు, గమనించాలి. మనం అలాగే చూడండి అమ్మా, 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. అబ్రాము భార్య సారాయి అతనికి పిల్లలు కనలేదు. అందులో హగరు ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పోము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము సారాయి మాట వినదు. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హగరును ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెళ్లి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక పిల్లలు వేరు అన్న విధానంతో సారా ఏం చేస్తుందంటే తన యొక్క దాసి అయిన హాగర్ని ఇచ్చి పెళ్లి చేస్తుంది, అంటే భార్యగా ఆయనకి అప్పు చెప్తుంది అనమాట. అయితే దేవుడు ఒక మాట అంటారు తెలుసా? ఏమంటాడంటే దేవుడు, ఎందుకంటే ఈ యొక్క విధానం కూడా దేవుడు చెప్పిన మాటలు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న విధానం అనమాట. ఎట్లా అంటే దీనికి ముందు కొన్ని విషయాల్లో అబ్రాహాము గారు దేవుడిని అడుగుతాడు, అయ్యా నేను బహుకాలం వృద్ధుడిని అయిపోతున్నాను,
నాకు ఈ సమస్తము కూడా అనుభవించడానికి నాకు వారసులు లేరు. ఒకవేళ నాకు వారసుగా నా పనికి ఉన్నటువంటి వాళ్ళని, నాకున్నటువంటి దాసులలో ఎవరైనా వారసునిగా చేసుకునేదా అని అడుగుతాడు. అర్థమైందమ్మా? ఏమని అడిగాడు? నా పనివారిని ఎవరినైనా నా కుమారునిగా స్వీకరించేదా వారసునిగా అంటాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నీ మూలంగా జన్మించిన వాడు మాత్రమే నీకు వారసుడు అంటాడు. ఈ మాట దేవుడు అబ్రహాం గారితో చెప్పారు. ఇప్పుడు అబ్రహాం గారు పిల్లలు లేరన్న విషయాన్ని శారాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు అని శారా చెప్తాడు చెప్పడా? చెప్తాడు కదా. అప్పుడు శారా ఏం మిస్అండర్స్టాండ్ చేసుకుంది? అయ్యో, నా వల్ల ఇక అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే నేను కూడా బహుకాలం గడిచిన వృద్ధురాల్ని, కాబట్టి నా వల్ల కాదు, కనుక నా దాసిని కనుక ఇచ్చి పెళ్లి చేస్తే నా యొక్క యజమాని ద్వారా పుట్టేవాడు కాబట్టి మాకు వారసుడు అవుతాడు అన్నటువంటి ఆలోచన, మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ మనం కూడా చేసుకుంటాం. దేవుడు ఆయన క్లియర్ గా చెప్పినటువంటి మాట అబ్రహాము గారితో ఏమని చెప్తాడు తెలుసా? తర్వాత నేను మీకు ఆ లేఖనం చెప్తాను, 2 వచనాల్లోనే ఉంటుంది, 15లో నా ఉంటుంది. ఓకే, చూడండమ్మా. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. చాలా ఇక్కడ ముందు ఆయన ఏమడుగుతాడంటే, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకరు నాకు వారసుడవులని చెప్పగా, ఈ మాట ఎవరు చెప్పారు? అబ్రహాం గారు దేవుడు అన్నమాట. వెంటనే దేవుడు ఏమన్నాడు? అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసముగా పుట్టిన వాడే నీ వారసుడు. దేవుడు క్లియర్ గా చెప్పాడు. అర్థమైందా? దేవుడు ఏమన్నాడు? నీ గర్భవాసమున పుట్టిన వాడే నీకు వారసుడు. ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఏంటి? గర్భవాసము అంటే అబ్రహాము గారి గర్భవాసము. అబ్రహాం గారికి గర్భం ఉందా? ఏమా గర్భసంచి ఉందా అబ్రహాం గారికి? లేదు. ఎవరికి ఉంది? శారాకి ఉంది. మరి గర్భవాసము అని అబ్రహాం గారిని ఎందుకన్నారంటే శారా అబ్రహాం గారికి ఎవరు? 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 ఎడమ ప్రక్కటెముక. ఎవరు? ప్రక్కటెముక. ప్రక్కటెముక అబ్రహాము గారి దేహంలో ఒక భాగమేగా. దేహంలో ఒక భాగానికి కలిగిన వాడు ఆ గర్భసంచి ఈ దేహం అయితే వేరే దేహం అయితే ఎవరిదైతమ్మా? అబ్రహాం. ఎవరిదైతమ్మా? అబ్రహాం గారి దగ్గర అయ్యేది. దేవుడు ఏమి కన్ఫ్యూజ్ చేయాల, క్లియర్ గా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అవునని చెప్పాడు. గర్భవాసమున పుట్టబోవాడు అన్నాడు. కానీ ఇక్కడ ఏమేమి అర్థం చేసుకుంది? సరే, ఏం అర్థం చేసుకుందమ్మా? గర్భవాసమున అనగానే ఆమె అర్థం చేసుకున్న విధానము అబ్రహాము గారి వలన పుట్టబో బిడ్డ అని అర్థం చేసుకుంది. దాసికి పుట్టిన బిడ్డ వారసుడు అవడు అని మళ్ళా దేవుడు చెప్తాడు అక్కడ మరొక చోట. అర్థమైందా? అదే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాటల్లో మనం ఫస్ట్ క్షుణ్ణంగా ఆలోచించాలి. దేవుడు ఏమి చెప్పాడు, ఏ రీతిగా చెప్పాడు, ఎంత లోతైన అర్థం ఉంది. అర్థమైందా? ఒక క్షణము వీరిరువురు కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే ఎలా మాట్లాడుకున్నారో సందర్భం సరదాగా చెప్తారండి. ఎందుకంటే 15వ అధ్యాయం అయిపోయిన వెంటనే కాబట్టి అబ్రహాం గారు శారా దగ్గరకు వచ్చి, శారా, మనకున్నటువంటి ఈ పరివారంలో కూడా ఎవరు కూడా మనకు వారసుడు కాదంట దేవుడు చెప్పాడు. అంటే నా గర్భవాసంలో పుట్టిన వాడే మనకు వారసుడు అవుతాడంట అని చెప్పాడు దేవుడు.
అన్నప్పుడు వెంటనే శారా ఆలోచించిన విధానం మిస్టేక్ ఏం లేదు. కాకపోతే ఆమె ఎలా ఆలోచించిందంటే, అయ్యో నేను బహుకాలం గడిచిపోయిన వృద్ధురాలిని కదా, నేను ఎలా కనగలను? అవకాశం ఉందా? లేదు. కాబట్టి నేను కనలేను. కానీ దేవుడు వారసుడు ఎవరవుతారని చెప్పాడు? గర్భవాసంలో పుట్టిన వాడే వారసుడు అని చెప్పాడు. అయితే నా భర్త సమర్థుడై ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకొక వివాహము చేసిన ఎడల ఆమె బిడ్డని కంటే ఆ బిడ్డ మాకు వారసుడు అవుతాడు అని ఆలోచించి ఆమె ఏం చేసింది? ఇక్కడ హాగర్ను ఆయనకు భార్యగా ఇచ్చాను. ఎందుకని? ఈమె ఆలోచనలో ఏమైనా తప్పుందా? తప్పుందమ్మా ఆలోచనలు. అంటే ఆమె వైపు నుంచి చూస్తే గనక వారసులు కావాలన్నటువంటి ఆలోచన ఉంది. ఆమె వైపు నుంచి చూస్తే నాలో అంత శక్తి లేదనే ఆలోచన ఉంది. ఆమె వైపు నుంచి చూస్తే నా భర్తకు వారసుని ఇవ్వలేకపోతున్నాననే వేదన ఉంది. ఆమె వైపు నుంచి చూస్తే దేవుడు చెప్పిన మాట గర్భవాసంలో పుట్టిన వాడే అంది అనే ఆలోచన ఉంది. కాబట్టి ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అర్థమైందా? అయితే దేవుని సంకల్పం ఏంటి? అబ్రహాము గర్భవాసమున మాత్రమే జన్మించిన వాడు వారసుడు అవుతాడు అనేటటువంటిది దేవుడిచ్చినటువంటి మాట. కాబట్టి మనం గమనించాలి. దేవుడు మన విషయంలో మనకు కూడా గమనించండి. మనము కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడి స్వరం ఒక్కొక్కసారి వింటుంటాం. విన్న వెంటనే అది వెంటనే చేసేయాలని ఆలోచిస్తాం. అర్థమైందా? వెంటనే వెంటనే అదే పని మనం చేసేయాలని ఆలోచిస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, దేవుడు చెప్పిన మాట ఎంత లోతైన అర్థం కలిగి ఉంది. ఎందుకంటే దేవుడు గర్భవాసం అన్న వెంటనే తీసుకున్న డెసిషన్ ఏంటి? అబ్రహాం గారి వల్ల పుడితే గర్భవాసమే అయిపోయింది. అయిపోయిందా? అయిపోతుందా? అవ్వదు. అదే దేవుడు చెప్పాడు ఇక్కడ. కాబట్టి మనం గమనించాలి. దేవుడు చేసినటువంటి మేలులు ఎంత క్షుణ్ణంగా ఎంత లోతైనవిగా ఉంటాయో అలాగే దేవుడు చెప్పిన మాట కూడా అంతే లోతుగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి గమనించండి. అలాగే చూడమ్మా 20వ వచనం, 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 7 నుండి 18 వచనాలు చదవండి. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చిదరని తెలుసుకున్నామని స్వప్నమని అతనితో చెప్పాడు. తెల్లవారినప్పుడు అభిమేలకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారు వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడి అభిమేలకు అబ్రహాంను పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకిని నా రాజ్యం మీదకిని మహాపాపము తెప్పించినట్లు నేను నీ ఎదురు చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసివని అతనితో చెప్పాను. మరియు అభిమేలకు నీవేమి చూసి ఈ కార్యం చేసివని అబ్రహామును అడుగుగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదనుకొని చేసి తిని. అంతేగాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఈమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గురించి చెప్పు. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఏది అని చెప్పి తిన్నాను. అభిమేలకు గొర్రెలను పొడ్లను దాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించును. అప్పుడు అభిమేలకు, ఇదిగో నా దేశం నీ ఎదుటనున్నది, నీకు ఇష్టమైన స్థలం ముందు కాపురం ఉండదు. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నిన్నుటికి ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటా నీకు న్యాయం తీరిపోయినదరను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారి పిల్లలు కలిగి ఏలవనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఇక్కడ దేవుడు అబ్రహాము గారి విషయమై చేసిన గొప్ప కార్యాన్ని మనం చూసాం. అలాగే అభిమేలెకు విషయంలో కూడా దేవుడు ఒక చిన్న పని చేస్తాడు అక్కడ. అర్థమైందా?
అది ఏం చేసి ఉన్నారంటే 6వ వచనం చదువుతా చూడమ్మా. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో నేను చేసిటివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. ఎవరు అడ్డగించారు దేవుడు ఇక్కడ? అభిమేలకును. శారా విషయంలో ఏ తప్పు చేయకుండా ఉండటానికి ఆయన అడ్డగించి ఆయన్ని నిలిపేస్తాడనమాట. మనం చెప్పుకున్నాం, దేవుడు ఎంత న్యాయవంతుడంటే తన బిడ్డల పక్షాన ఏ న్యాయం అయితే తీర్చదలుచుకున్నాడో ఎదుటి వారిని కూడా అంతే న్యాయంగా ఆదరిస్తాడు. అర్థమైనా? ఎందుకంటే ఇక్కడ అభిమేలకును అడ్డగించాల్సిన అవసరం దేవుడికి లేదు. ఎందుకు? ఒకవేళ అభిమేలక్ గనక శారాని భారీగా చేసుకుంటే మరుక్షణం అభిమేలకును సంహరించగలిగినటువంటి శక్తివంతుడు దేవుడు. ఆ యొక్క సమస్తమును తుడిచివేయగలిగినటువంటి శక్తివంతుడు దేవుడు. కానీ ఇక్కడ అభిమేలెకు యథార్థ హృదయంతో చేసావు అని క్లియర్ గా దేవుడు చెప్పాడు. నీవేమి కూడా దురుద్దేశంతో చేయలేదు, యథార్థ హృదయంతో చేసావు కాబట్టే ఏ పాపము నువ్వు చేయకుండా ఉండడానికి నేను నిన్ను అప్పగించాను అని చెప్తూ అతడు ప్రవక్త. అతడు ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారు. కాబట్టి నీవు లేచి వెళ్ళి తన భార్యను తనకు అప్పగించు అని దేవుడు వార్నిపిస్తాడు. ఒకవేళ నువ్వు అప్పగించలేకపోతే నిశ్చయముగా ఏం చేస్తానమ్మా? చచ్చెదరని చెప్పాను. స్వీట్ వార్నింగ్ దేవుడు ఇచ్చింది. పొరపాటు చేయకుండా దేవుడు ఆపి పొరపాటును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. సరిదిద్దుకోకపోతే ఏం చేస్తాను అనేది కూడా తెలియజేశాడు. నిజంగా దేవుడు ప్రేమమయం కాదా? అంటే తన బిడ్డల పక్షాలేనా? అలాగే ఉంటే కనుక దేవుడు పక్షపాతి అవుతాడు. ఏదో ఒక వైపు ఉంటే దేవుడు ఎవరవుతారమ్మా? పక్షపాతి అవుతాడు, స్వార్థపరుడు అవుతాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలా ఆలోచిస్తాడు. అన్య జనాంగమైనా సరే దేవుడి యొక్క ఆజ్ఞను అనుసరించుతున్న ఎడల వారి పక్షాన కూడా దేవుడు నిలబడే దేవుడు ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకు దేవుడు ఎలా తోడై ఉంటాడు అనే విధానాన్ని ఇక్కడ అబీమెలెకు రాజును గద్దించిన విధానముతోను, అలాగే ప్రతి ఒక్కరిని కూడా తన సొంత బిడ్డగా చూస్తాడు అనేటటువంటి విధానాన్ని కూడా అబీమెలెకు యొక్క యథార్థ హృదయాన్ని చూసిన విధానం. అర్థమైందా? అంటే మనం అనుకుంటాం. నిన్న చిన్న సంఘటన జరిగింది. మన ఇల్లు దగ్గర నుంచి ఇటు ఒంగోలులోకి మనకి సర్వీస్ రోడ్ కదా ఉంటది. ఆ సర్వీస్ రోడ్ లోకి వస్తున్నప్పుడు కారు ఒకళ్ళు తమిళనాడు నుంచి వచ్చిన కారు స్పీడ్ గా వచ్చేసి ముందుకి అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. అక్కడికి వచ్చాక కన్ఫ్యూజ్ అయ్యారు, రోడ్డు వెనక్కి వెళ్ళాలనుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, సడన్ గా అట్లా ముందుకెళ్ళి కొద్ది వెనక్కి తిప్పారు. నేను వెనకే ఉన్నా, నాకేం తగల బండి, వెనకనే ఉన్నా. నేనేమంటున్నాను, ఫోన్ లో మాట్లాడుతున్నా, ఫోన్ తో పట్టు ఇట్లా వెళ్ళొచ్చా అని చూపిస్తున్నా. స్ట్రైట్ లో ఈ రోజు మీరు కలుస్తారు అని నేను చూపిస్తున్నా. అట్లా వెనక్కి వచ్చి మళ్ళీ డ్రైవర్ ముందుకు వచ్చి ఇట్లాగే చూపించా అనమాట. అతను సరే అని తాగుపోయాడు. ఓకేనా? నేను దాటి వచ్చేసిన తర్వాత ఆలోచించా, ఇదేంటి ఇటు అంటే సరే అన్న బండి రావట్లేదు, వెనక్కి తిరిగితే వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కేసాడు అనమాట. నేను ఆలోచించాను, నాకు వచ్చిన ఆలోచన, నేను చెప్పిన మాట ఎక్కడ పెడితే అక్కడ ఎందుకు తిప్పుతున్నావు వెనక్కి కారు, నేను పోవచ్చుగా అని నేను కోపంగా మాట్లాడినట్టుగా అతను ఏమైనా భావించాడేమో. ఏమా భావించి అదే ఊరుగా అతనికి లోపల ఎంతమంది ఉన్నా రాష్ట్రం మారిన తర్వాత ఆ స్థానబలం పోతుంది కదా. నేను సీరియస్ గా అంటే ఫోన్ లో మాట్లాడుతున్నా కదా, నేను ఫోన్ లో మాట్లాడితే ఎట్లా అయినా అంటే స్ట్రైట్ గా వెళ్ళొచ్చని ఉద్దేశం నేను చెప్తున్నా. అతనికి ఏమనిపించుంటుంది, నా భావన అది వెనక్కి తిప్పుకుని వెళ్ళాను కాబట్టి. ఎందుకంటే నేను చెప్పింది అర్థం అయితే స్ట్రైట్ గా వచ్చేవాడు, నేను చెప్పింది అర్థం కాలేదు కాబట్టి వెనక్కి వెళ్ళాడు. అంటే ఒకవేళ మేబీ మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు. సడన్ గా కారా వెనక్కి తిప్పారు, ఇక్కడ ఎవరో అరుస్తున్నాడు, తిరుగుతున్నాడు, నేను మాకు ఎందుకు ఆపావు అని అంటున్నానేమో అని అతను భావించుండొచ్చు మేబీ. అర్థమైందా? ఈ ఆలోచన నాకు కలిగిందనమాట. కలిగిన వెంటనే నేనేమంటున్నాను తెలుసా, అయ్యో ఇతడు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు అనుకో, చేసుకున్నాడో తెలియదు, చేసుకున్నాడు అనుకో, నా వైపు పొరపాటు లేదు, నేను చెప్పింది నేరుగా వెళ్ళొచ్చాను. ఒకవేళ ఇతను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే అతని హృదయంలో నేనేమైనా అతన్ని అన్నానన్నటువంటి భావం ఉంటుంది, అదేమై ఉంటుంది, అభ్యంతరం అవుతుంది.
కాబట్టి ప్రభువా, నాకు ఎలాగైతే దారిలో ఈ ఆలోచన ఇచ్చావో అదే ఆలోచన అతనికి కూడా ఇవ్వు. దారి నేరుగా ఉంది, ఎందుకంటే అతను వెళ్ళి కలిసినప్పుడు ఈ దారి చూపించాయి అతనికి. రెండు దారులు కలుస్తాయి, నేను చెప్పిన దానికి అర్థం ఆయనకి అయ్యేలాగా చేయమన్నా. ఎందుకు? ఒకవేళ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఆయన ఎవరో నాకు తెలియదు, ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ తీయాలని చూశారు కానీ నెంబర్ చూడాలి. నేను ఎప్పుడు పోయి ఆయన అభ్యంతరాన్ని తీయాలా? ఆయన ఎప్పుడు సమాధానం పరచాలా? సమాధానం పరచగలుగుతామా? లేదు. ఇలాంటివి మనకు తెలియని చాలా జరుగుతుంటాయి లోకంలో. కాబట్టి మన ప్రమేయం లేకుండా జరిగే వాటిని ఎవరు సమాధానం పరుస్తారు? ఎవరు పరచాలా? దేవుడే సమాధానం పరచాలి. ఎందుకంటే నీ హృదయం, అదే నీ సహోదరుని హృదయంలో నీ ఎడల అభ్యంతరం ఉన్న ఎడల నీ అర్థనాలు పెట్టి ముందు వెళ్ళి సమాధానం దగ్గర అన్నట్టు. మరి నా సహోదరుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, వారి హృదయంలో కలిగిన అభ్యంతరం ఏదో నాకు తెలియదు. మరి నా పని దేవుడు స్వీకరించను అంటే ఎలాగా అవుతుందా? అవ్వదు కదా. అందుకని అయ్యా, నా ఉద్దేశం ఇదై ఉంది, అతని ఉద్దేశంలో నేను అతన్ని ఏదో తిట్టినట్టుగానో ఎలాగో భావించుంటే గనక నువ్వు సమాధానపరచు అని నేను అని ప్రాధాయపడ్డాను. ఇప్పుడు దేవుడు ఆ పక్షాన్ని అతని సమాధానపరచడా? పరుస్తాడుగా. చూడండి, నేను వెళ్తేనే సమాధాన పడే ప్రదేశంలో నేను వెళ్ళే అవకాశం లేనప్పుడు, అంటే నేనంటే నేనే కదా, మనందరం ఇలాంటి చాలా జరుగుతుంటే మనకు తెలియకుండా. కానీ అలాగా ఎంత మందిని దేవుడు సమాధాన పరుచుంటాడు చెప్పండి. మొదటగా మనల్ని అపార్థం చేసుకున్న వారు తర్వాత ఆలోచించి అర్థం చేసుకొని వారి హృదయంలో పొరపాటు చేశారు, పశ్చాత్తాపడినటువంటి సందర్భాలు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తే అనేకం లేవా? ఉంటాయా ఉండవా? అదే ఇక్కడ అభిమేలెకు రాజు కూడా చేస్తున్నారు. యథార్థ హృదయంతో అంటే ఆమెను వివాహం చేసుకుందామని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు చెప్పిన తర్వాత తప్పు తెలుసుకొని తిరిగి తీసుకొచ్చి, అయ్యా నువ్వు నాకు చేసింది ఏంటి అంటే, అప్పుడు అబ్రహాం గారు ఒక మాట అంటారు, ఇక్కడ దైవ భక్తి లేదు కాబట్టి, దేవుని ఎడల భక్తి లేదు, భయం లేదు కాబట్టి మీరు నన్ను ఏమైనా చేస్తారేమో అని నా భార్య అయినటువంటి శారాతో నా ప్రయాణం మొదలైన క్షణం నుండి నేను చెప్పి ఉన్నాను, ఈ మాటే చెప్పు అని. అదే ఆమె చెప్పింది, అదే నేను చెప్పాను. అయితే ఆమె నా సహోదరి. ఎలా సహోదరి అంటే, ఆమె నా తండ్రికి పుట్టింది కానీ నా తల్లికి పుట్టలేదు. అంటే సవితి తల్లి యొక్క బిడ్డ అని చెప్పారు. అంటే అప్పట్లో ఆ యొక్క కాలము, ఆ యొక్క విధానములు, వివాహాలు ఇప్పటికి కూడా మన వెస్టర్న్ కంట్రీస్ లో ఇదే వివాహం జరుగుతుంది. కజిన్స్ ని పెళ్లి చేసుకుంటారు, చెల్లెళ్ళని, అట్లా వాళ్ళని పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఆ ప్రస్తావన మనకు అనవసరమైంది. కాబట్టి ఆయన రాజుకి వివరించి చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించారు. రాజు తగ్గించుకొని పరిగెత్తుకుంటూ అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు మనలాంటి క్యారెక్టరైజేషన్ అబ్రహాం ఉంటే ఏమనేవాడి? చెప్పండి. అయితే ఏంది చెప్పాలా? మర్యాదగా పో, ఎందుకని తగ్గించుకొని వచ్చాడు కదా, నీకు ఇదిగో నీ సంబంధించిన నీకు ఇచ్చేస్తున్నానయ్యా, తీసుకెళ్ళయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి వచ్చాడే కదా, అవునా కదా? చూడండి, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిచి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడి. ఏ మనుషులు వారు? అబీమెలెకు యొక్క సైన్యం అంతా కూడా. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసే పని ఏమిటి? నీవు నా మీదకి, నా రాజ్యము మీదకి మహాపాపము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి అంటే, ఇక్కడ రాజు తగ్గించుకున్నట్టే కదా. నేనేం చేశాను, నిన్ను ఎక్కడ నేను ఇబ్బంది పెట్టాను అని రాజు అడిగినట్టే కాదు. కానీ అక్కడ అబ్రహాం గారు తల పొగరుగా సమాధానం చెప్పను, వినయంగా చెప్పారు. కానీ మనం ఎవరన్నా తగ్గించుకున్నారు అంటే వారి మీద మనము స్వారీ చేయడానికి ఎంత ఆలోచిస్తే, అసలు ఎంత ప్రయత్నాలు చేస్తాం నిజంగా ఆలోచించేది. ఎవరన్నా తగ్గించుకొని వచ్చి అమ్మా సారీ అమ్మా అంటే, చెప్పావులే
అప్పుడేమో అట్లా చేసి ఇప్పుడు సారీ అంటే అయిపోతుందా? క్షమిస్తే నీ సొమ్మేం పోతే, క్షమిస్తే నీకున్న 10 ఎకరాలు 5 ఎకరాలు అడుగుతారా ఏంటి అమ్మా? అడగరు కదా. మరి క్షమాగుణం అనేది నేను ఒక యూట్యూబ్ లో ఒక షార్ట్ లో చూశాను. పాప ఆయన చాలా మంది ట్రోల్స్ చేశారులేండి, అది వేరే విషయం. ఎవరో కాదు, మన సంగీత దర్శకుడు కీరవాణిలో ఎవరో పేరు. ఆయన చెప్తున్నారు, ఆయన ఏం చెప్పారంటే, నేను అందరినీ పూజిస్తా, నేను అందరినీ పూజిస్తా, అయితే నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే జీసస్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఎందుకు చెప్పాను అనేది కూడా ఆయన వివరించాడు. ఎందుకంటే మిగిలిన అన్ని గ్రంథాల కన్నా బైబిల్ గ్రంథం క్షమించమని చెప్తుంది. కాబట్టి ఆ క్షమించు అనే ఆ ఒక్కటి బైబిల్లోనే ఉంది. అందుకే నాకు చాలా ఇష్టమైంది ఆ బైబిల్, ఆ జీసస్ అంటే అని ఆయన భావన, ఆయన ఉద్దేశం ఆయన చెప్పినప్పుడు ఇంకొకరు ఆయన ట్రోల్ చేసి ఇంకొక విధానంతో చెప్పి ఈయన పాటల్ని బ్యాన్ చేయండి, ఇండియాలో లేకపోతే అయ్యండి వేయండి, మాకు అనవసరం. అర్థమైందా? అంటే ఒకరిని క్షమించే గొప్ప గుణం ఉన్న పరిశుద్ధ గ్రంథాలను నువ్వు ఫాలో అవుతున్నప్పుడు నీలో ఆ క్షమా గుణం లేకపోతే నువ్వు క్రీస్తును కలిగినట్టేనా? ఏమా క్రీస్తును కలిగి ఉన్నట్టేనా? లేదు. కాబట్టి మనం గమనించాలి, ఇక్కడ అబ్రహాం గారు ఏరే మిస్టేక్ చేసింది, ఇంకెవరూ చేయలే. ఆయన ఏం మిస్టేక్ చేశాడు అలా చెప్పమన్నాడు. అభిమేలకే మిస్టేక్ చేయలేదుగా. రాజులకు ఉన్నటువంటి పరిపాలన ఏమిటి? వారికి నచ్చిన స్త్రీని వివాహం చేసుకుంటారు, వివాహమే చేసుకుంటారు. గమనించారు. అయితే ఇక్కడ ఆయన ఆ మాట చెప్పడం వల్ల చెల్లెంతో తీసుకుని వెళ్ళి వివాహానికి సిద్ధమై ఉండొచ్చు మీరు, కానీ దేవుడు ఏ పాపము చేయకుండా చేసి తిరిగి పంపించేశాడు. అర్థమైందా? అయితే తిరిగి వచ్చిన తర్వాత, ఆయన పిలిపించిన తర్వాత ఆయన ఎక్కడా కూడా తల పొగరుగా సమాధానం చెప్పాల, స్వీకరించి ఆయన చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన విధానాన్ని మనం గమనించి ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం గమనిస్తే కనుక, ఆయన ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుదురు అని దేవుడు వార్నింగ్ ఇచ్చి ఉన్నప్పుడు, ఆ వార్నింగ్ తో పాటు దేవుడు ఇంకొక పని చేసి ఏంటో చూడండి 18వ వచనంలో, ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ప్రతి గర్భమును కూడా మూసి ఉండడు. ఈ విషయం ఎవరికి తెలియదు. అక్కడ అబీమెలెకు రాజుకి తెలియదు, అక్కడున్న స్త్రీలకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసమ్మా? కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. అర్థమైందా? దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడండి తన బిడ్డల పక్షాన. అర్థమైందా? మరి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అంటే మనం ఆఫ్ ద రికార్డ్ అనుకుంటాం మాటలు, ఎందుకు మూసేశాడు దేవుడు? గర్భద్వారాలన్నీ కూడా గర్భాలన్నీ ఎందుకు మూసేశాడు? రాజు కనుక ఒకవేళ మిస్టేక్ చేస్తే ఇక అబీమెలెకు సంతతి అనేది అక్కడ ఉండదు, వంశం అనేది అక్కడ ఉండదు. అర్థమైందా? కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం విర్రవీగుతాం. గమనించాలి, తప్పు లేదు. అయితే దేవుడు నా పక్షాన ఉన్నాడు అని అహంకారంతో గర్వంతో ఎదుటి వారికి హాని చేయదలిచామా, దేవుని యొక్క తీర్పులో ఏ తేడా ఉండదు, ఏ మార్పు ఉండదు. అర్థమైందా? అబీమెలెకు రాజుకైనా అదే శిక్ష వేస్తాడు, నీకైనా నాకైనా అదే శిక్ష వేస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరు? న్యాయవంతుడు. దేవుడి మనం ముమ్మారు ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి మనం అతిక్రమాలు చేస్తే క్షమించి విడిచిపెట్టే దేవుడు కాదు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాల, మనం ఎలా ఉంటున్నామో అనేది కాదు, మనము ఎలాగా జీవిస్తున్నాం అనేది కూడా మనకు చాలా ముఖ్యమైన విషయమైనది. కాబట్టి చూడండి, అయితే అలాగే ఆ గొప్ప విశ్వాస అయినటువంటి
అబ్రహాం గారు ఇంకా ఎలాగ నడుచుకున్నారో దేవుని యొక్క విధానంలో కనుదృష్టి ఎదుటి చూడండి. 22వ అధ్యాయం 1-3 చూడండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహాం పరిశోధించింది. ఎత్తైన అబ్రహామా, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడి చిత్తం ప్రభువా అనెను. అప్పుడు నేను నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతను నర్తించమని చెప్పను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంటగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. ఆయనకు 100 ఏళ్ళప్పుడు బిడ్డనిచ్చాడు దేవుడు. 100 ఏళ్ళకే బిడ్డనిచ్చి మళ్ళీ ఆ బిడ్డను దహన బలిగా అర్పించమన్నాడు. వెను తీయలేదమ్మా. తెల్లవారినప్పుడు ఏమని చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. వెళ్ళిపోయాడంతే. ఏమి మారు మాట్లాడాల, ఆలోచించాల. అనాలోచితమైనటువంటి ఆలోచన ఏది కూడా రానివ్వాల. వెళ్ళాడంతే. దేవుడు చెప్పాడు, నేను చేయాలి. మనమైతే దేవుడే నేర్చులు చెప్పినా దేవుడు ఆ మాట చెప్తాడు, అప్పాదే చెప్పుకుంటలేదు. మరలా దేవుడు చెప్తాడు, లేదు అప్పాదే. నేను ఒక 2 సందర్భాలు చెప్తాను, ఓకేనా? జస్ట్ ఒక ఆలోచన. దేవుడు వచ్చి, అమ్మా నీ దగ్గర అట్లా సగం నాకు ఇయ్యమ్మా చెప్పింది అపవాదిలే అదే ఆశ గురించి. అట్లా ఏదైనా ఒక విలువైన దాంట్లో మనం తెచ్చుకున్నాం అనుకో, దేవుడు వచ్చి నీ విలువైన దాంట్లో సగం నాకు ఇయ్యమ్మా అపవాది చెప్పిందిలే అనుకున్నాం. మరలా దేవుడు అంటే అపవాదే. దేవుడు ఇచ్చి మరి దేవుడు ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు అపవాది వచ్చి, అమ్మా నువ్వు తీసుకునేది ఇంకోటి 600 తెచ్చుకోపమ్మా అంట. ఏం చేస్తాం? అస్సలు ఉలికిపడి లేచి తెల్లారి దగ్గర ఆయన తెల్లారగా తాగాడు పాపం. మనం అర్ధరాత్రి 2 అయినా సరే 3 అయినా సరే కట్టెలు లేచి మళ్ళీ ఇంకోటి ఉందంటే అక్కడ విలువైందని చెప్పి ముందు గమక్కన మోకరు వెళ్ళి ప్రార్థన చేస్తాం. మళ్ళీ దేవుడు చెప్తాడు, అమ్మా నేను చెప్పలా నీకు, నువ్వు ఆగంటాడు. అబ్బాయి నన్ను మబ్బి కడుతుంది అని చెప్పి లేచి పరిగెత్తుకోండి వెళ్తాం. అది కనపడదు. సరే ఎటు కనపడలేదు చెప్పి తిరిగి వస్తాం. ఇంట్లో ఇది ఉండదు. ఏమైంది? అత్యాస కలిగిన నీ యొక్క ప్రయాస, నీ ప్రయాణము నీకు కలిగిన దాన్ని పోగు. ఇక్కడ అందుకని క్లియర్గా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్పాడు తెలుసా? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును అన్నాడు. ఎందుకంటే అప్పటికే ఆయనకు ఇష్మాయేలు ఉన్నాడు కుమారుడుగా. ఎవరికి? ఎవరికమ్మా? అబ్రహాముకి కుమారుడు ఇష్మాయేలు లేడా? సరే దేవుడు ఎవరు అడిగాడు? ఇష్మాయేలు ఏమని అడిగాడా? ఎవరైతే అబ్రహాము గర్భవాసము పుట్టి ఉన్నాడో, ఎవరైతే అబ్రహాముకు వారసుడుగా ఉన్నాడో వారిని తీసుకొని రా అని చెప్పండి. నేను మిస్అండర్స్టాండింగ్ తో మళ్ళా నువ్వు పోయి ఇస్మాయిల్ కట్టుకొని వస్తానేమో కుమారుడు అన్నాను కదా అని చెప్పి కాదు. నీ గర్భవాసమున పుట్టిన వాడై ఉన్నటువంటి నీవు ప్రేమించినటువంటి ఇస్సాకును తీసుకొని రా. అర్థమైందా? అయితే 16-18 వచనాలు చూడండి. ఆయన వెళ్ళారు అక్కడికి. అసలు నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఈ వెనతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీరమందులు ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నారని యెహోవా సెలవిచ్చినను. ఇక్కడ దేవుడు నా తోడని ప్రమాణం చేశాడు. దేవుని చేత ఈ ప్రమాణం చేసుకున్న మొట్టమొదటి చిట్ట చివరి నరుడు ఎవరు? అబ్రహాం. ఎందుకో తెలుసా? నీకు 100 కలిగి ఉంటే నీవు 100లో 10 మంది ఇచ్చేస్తావు. ఇస్తావు ఇలా ఇస్తావు, ఎందుకంటే ఇంకా 90 ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఉండేవారు ఒకడే. ఇస్తే మళ్ళీ కంటారు, మళ్ళీ నాకు బిడ్డ కొడతాడు అన్న నమ్మకం ఉందా?
ఎందుకు వయసు ఎంత ఆయన పుట్టినప్పుడు 100 సంవత్సరాలు పుట్టినప్పుడు కుమారుడు పేటగల్లంగా మాట్లాడగలుగుతూ కట్టెలు మోస్తూ నడవగలిగాడంటే వయసు ఎంత ఉంటది? కనీసం 10 ఏళ్ళు ఉంటాయి. అవునా? అంటే అప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత? 110 సంవత్సరాలు. అవునా కాదు? మరి ఇంకా నమ్మకం ఉంటుందమ్మా? ఉంటుందా? లేదు. అయినా కూడా ఆయన ఏం చేశాడు? దేవుడు అడిగాడు కాబట్టి అది క్లియర్ గా చెప్తాడు. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా. ఇస్మాయిల్ గడిపి చెప్పట్లా, అసలు ఇస్మాయిల్ లెక్కలో పెట్టుకోవాలి దేవుడు ఇక్కడ. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని వినుతీయక ఈ కార్యము చేసినందున చేసేసావు. ఇంకా ఆయన తప్పించలా, దాని ఇవ్వలా, కానీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇంటెన్షన్. ఆ దేవుడు అడిగాడు నేను చేయాలంటే ఇంకొక ఆలోచన అనేది లేదు. ఆ ఇంటెన్షన్ ఏం తెచ్చిపెట్టింది? దేవుడే నా తోడని ప్రమాణం చేసేంత గొప్ప స్థితిని తెచ్చిపెట్టింది. అర్థమైందా? ఆలోచించండి ఒకసారి. మన యొక్క జీవితంలో ఎన్నిసార్లు దేవుడు మనకు మాట చెప్పుంటారు, ఎన్నిసార్లు చెప్పుంటారు, కానీ ఏ మాట విన్నా కూడా మనం ఆ మాటకు తగిన విధంగా జీవించామా? జీవిస్తున్నామా? పరిశీలించుకోవాలి మనల్ని మనం. అర్థమైందా? ఎందుకంటే 21:5 చూడండి, నేను చదువుతాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు, 100 సంవత్సరాల వాడు. దేవుళ్ళలోకి వచ్చినటువంటి వయసు 25 సంవత్సరాల వాడు. అవునా కాదా? మన 75 సంవత్సరంలో దేవుడు పిలిచాడు. 75 సంవత్సరంలో దేవుడు పిలిచినప్పుడు ఈ 75 సంవత్సరంలో ఆయన మొదట దేవుడికి ప్రవేశించినప్పుడు మొదటి సంవత్సరం అనుకుంటే 25 సంవత్సరాలకు కుమారుని దేవుడు ఇచ్చాడు. అవునా? సరే, 25:7 చూడండి ఒకసారి. 27వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏసావుతో 25:7 అబ్రహాం బ్రతికిన సంవత్సరములు 175. ఎంత వయసు అమ్మా అబ్రహాం గారిది? చెప్పాలి అందరూ. 175. 175. 175. ఇది గమనించండి. అబ్రహాము గారు దేవుళ్ళకి వచ్చినప్పుడు ఆయన వయసు 75. అంటే అబ్రహాము గారు లోకంలో జీవించిన సంవత్సరాలు ఎన్ని? 75 సంవత్సరాలు లోకంలో జీవించాడు. అంటే ఆయన జీవితంలోంచి 70 సంవత్సరాలు వెళ్ళిపోయింది. మనిషి యొక్క జీవిత కాలం అంతా 100 సంవత్సరాలు మనం ముందు చెప్పుకుందాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది పక్కన పెడతాం, మనకు 100 సంవత్సరాలు. ఇప్పుడు అబ్రహాము గారు ఆ దేవుడిలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 25. 100 ఏళ్ళు జీవించాడు. అవునా? అంటే గమనించండి, అబ్రహాము గారి వయసు ఉడికిపోతుంది అనుకున్నారు అక్కడ ఎవరు? శారా గాని అబ్రహాం గాని. కానీ దేవుడు అబ్రహాముని శారాను పిలిచిన రోజున వారిని నూతనంగా జన్మింపజేశాడు. అదేనమ్మా, నూతనంగా జన్మింపజేసి వారిద్దరిని నడిపించాడు. ఈయన వచ్చిన తర్వాత 25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారికి బిడ్డనిచ్చాడు. అంటే ఇక్కడ లోక దృష్ట్యా వీరిద్దరికి కూడా ఇంచుమించు 100 సంవత్సరాలు, ఇంకొకటి 90 సంవత్సరాలు. కానీ దేవుడు మీరు ఇరువురి వయసు ఎంత? అబ్రహాం ఇస్సాకు పుట్టడానికి దేవుళ్ళు వీరు ఇరువురి వయసు ఎంత? 25. ఇద్దరు 25 సంవత్సరాలు. ఆమె వెనక దూతలు వచ్చి చెప్పినప్పుడు మీదటికి నీవు బిడ్డలు కలుగు అన్నప్పుడు ఆమె నవ్వుకుంటుంది వెనక. ఆమెకేం తెలుసు అక్కడ? అయ్యో నా వయసు 90 ఏళ్ళు. కానీ దేవుని దృష్టిలో ఆ వయసు అంతా అప్పటికి 24 ఏళ్ళు. అర్థమైందా? అబ్రహాం గారు అడుగుతారు, అయ్యా ఇంకా నాలో శక్తి ఆడుతుందంటే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటే, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటే దాని అర్థం దేవునికి అసాధ్యమైనది ఏంటి? మామూలుగా పిల్లలు ఈజీ. అవునా కదా? వయసు తగ్గించడం వల్ల అయిద్దా?
బిడ్డల్ని కనలేకపోతున్నావు అని చెప్పి డాక్టర్ దగ్గరికి స్త్రీలు పోతే, సరే అమ్మా నీకు కానీ నీ భర్త వల్ల కానీ నీకు బిడ్డలు పుట్టే అవకాశం లేదు, ఇదిగో టెస్ట్ బేబీని బిడ్డగా పొందొచ్చు నీవు అని చెప్పి కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు. అంటే ఈ లోకంలో కృత్రిమంగా బిడ్డలు కనగలరు ఎవరైనా. ఇప్పుడు మనం జస్ట్ ఫన్నీగా అనుకుంటాం. ఈ వాక్యం అంతా విన్న తర్వాత పరిశుద్ధమ్మ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. వెళ్ళి నా వయసు ఎంత, నాకు ఓపిక లేదు, మర్యాదగా నా వయసు 30 ఏళ్ళు చేయండి. చేయగలరా అమ్మ చేయగలరా? ఉన్నా ఎవరూ చేయలేదు. కారణం అది అసాధ్యమైంది. కానీ ఆ అమ్మమ్మే ప్రార్థన చేసుకుని, అయ్యా నా వయసు ఎక్కువైపోయింది, నాకు శక్తి లేదు అంటే 30 ఏళ్ల వయసులో ఉన్న వారి శక్తిని ఇవ్వగలదు. వృద్ధాప్యం బాహ్య దేహానికే, అంతరింద్రియాలకి కాదు. అర్థమైందా? కనుక ఆయన వయసు 100 సంవత్సరాలు అంటే లోకపరంగా చూస్తే, కానీ దేవుడిలో ఆయన వయసు 25 సంవత్సరాలకి ఆయనకు బిడ్డనిచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడికి అనుదృష్టి ఏంటంటే ఆయన బాల్యం చూస్తున్నాడు, అబ్రహాం గారి బాల్యం చూస్తున్నాడు. ఆ బాల్యంలో ఆయన చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పిదాలు చూస్తున్నాడు. బాల్యంలో చిన్న బిడ్డ, ఇప్పుడు మన బంటి వయసున్న పిల్లలకు ఒక మాట చెప్తే అర్థం చేసుకోలేక ఒక పని చేస్తే మన కోపడతామో, అలా కాదమ్మా ఇలాగని చెప్తాం. అలాగే అబ్రహాం గారు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు లోతులు వెంటబెట్టుకు వచ్చినప్పుడు మీ బంధువులు కావద్దని దేవుడు చెప్పినప్పుడు అది అతిక్రమంగా దేవుడు తెచ్చలా అర్థం చేసుకోలేకపోయాడని చెప్పేసి వాళ్ళ ఇరువురిని వేరు చేశారు. అర్థమైందా? శారా తన చెల్లి అందరితో లోకమంతా చెప్పమన్నప్పుడు ఆ అమాయకత్వాన్ని దేవుడు చూశాడు. అయితే ఆ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ప్రతి రాజును గద్దించాడు. అలాగే లోతుని పట్టుకొని వెళ్తున్నటువంటి రాజుల్ని గెలవటానికి ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాముకు తోడై ఉంది. అక్కడ ఆ సొదొమ రాజు, గొమొర్రా రాజులు వారికి ఉన్నట్టు అటు గెలిచిన సమస్తము అబ్రహాం గారికి అప్పచెప్పి, అయ్యా మాకు మనుషుల్ని చాలు, గెలిచిన సంపద నువ్వు తీసుకుని వెళ్ళాడు, నాకు ఏమీ అవసరం లేదు, నాతో ఉన్న వీళ్ళకు కలిగింది ఏదో ఉంటే అది ఇచ్చి పంపించండి, నాకైతే నా దేవుని కొరకు యాచకత్వం కొరకు మీరు ఇచ్చిన దశభాగం చాలు అని వెళ్ళిపోయాడు. ఎందుకని? గెలిచింది ఎవరో వారికి అంతా సొంతం కదా, గెలిచిన వారికి సొంతం. అయినా కూడా ఆయన ఆశ పడల. ఎందుకంటే అక్కడ దేవుడు ఆయన నిలబెడుతున్న విధానం ఆయన చూశారు. ఎందుకంటే వెంటనే అంటాడు దేవుడు 15వ వచనం, 15 వచ్చాము చూడండి, మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను. ఆ కంటిన్యూషన్ అడుగుతాడు, అయ్యా నువ్వు నాకేమి ఇచ్చినా ఉపయోగం ఏముందయ్యా. అర్థమైందా? కాబట్టి గమనించండి, ఇక్కడ మన వయసు అయిపోతుంది కాదు, అది కాదు ఆలోచన. దేవుని కళ్ళ దృష్టి ఎదుగుతుంది ఎప్పుడు కూడా చిన్న బిడ్డలే. నీ సమయం ఏదో దేవుని తెలిసి నీకు ఇవ్వాల్సింది ఎప్పుడు ఆయన క్షణాన్ని ఇస్తాడు. 100 సంవత్సరాలు దేవుళ్ళు జీవించాడు, వ్యర్థమైన 75 సంవత్సరాల జీవితాన్ని దేవుడు మరలా అర్పించాడు. వ్యర్థమైంది ముందు ఆ 75 సంవత్సరాలు ఇచ్చాడు. అంతేకాదు అబ్రహాం గారు ఏది ఇష్టపడ్డాడు అదే చేశాడు. కుమారుడికి వివాహం చేయాలనుకున్నాడు, ఇక్కడ నేను కాపురం ఉన్న చోట ఎవరిని ఇయ్యద్దు, నేను పుట్టిన చోటుకి వెళ్ళని చెప్పి తన సేవకుని పంపిస్తే సేవకుడు సైతం మోకరిల్లుతాడు దేవునికి. తెలుసా విషయం? అయ్యా నా యజమానుని కార్యము నీవు త్వరతగతిన చేసినందున నీవు నా యజమానుడికి తోడే ఉన్నావని నేను నమ్ముతున్నాను అయ్యా ప్రార్థన చేస్తాడు. ఇంత గొప్ప దేవుడు. అయితే ఇదంతా అబ్రహాం గారికి ఎలా సాధ్యమైందో తెలుసా? ఆయన లోకాన్ని చూడాల, దేవుణ్ణి మాత్రమే చూశాడు. లోకాన్ని ఆలోచించలా, దేవుని మాత్రమే ఆలోచించాడు ఆయన. అంతేకాదు దేవునితో ఎంత సన్నిహిత్యాన్ని పొందాడో తెలుసా?
ఆయన ఎన్నో సార్లు మాట్లాడి మాట్లాడి విసిగించేంత, అంటే దేవుడు విసుక్కోనంత సన్నిహితుడు. ఎందుకంటే సొలొమోను పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి దూతలు చెప్తారు, దేవుడు అంటారు ఆ మాట ఏమని, నేను చేయబో కార్యము అబ్రహాం దగ్గర దాచేదన్నాను. దేవుడు చేసే కార్యము ఒక మనిషి దగ్గర అంటే చెప్పాల్సిన అవసరం దేవుడికి ఉందా? మన ఇంటి పక్కన వాళ్ళకి అవసరం లేదు కదా, మనం చేసే పని మనకు చెప్పడానికి ఉందా? మన ఇంటి పక్కన వాళ్ళ తీసేయండి, మన ఇంట్లో మన బిడ్డలకి అవసరం లేదు, వాళ్ళు ఏం చేస్తారో మనకు చెప్పాల్సి ఉంటుంది. ఒక చెట్టు ఎక్కుతాడు, తొందరలు పడతాడు, కాలు చెయ్యో ఎరగొట్టుకుని ఇంటికి వస్తుంది. ఏమి నువ్వు చేసిన పని అంటే కాయ కోసం వెళ్ళా, నాకు చెప్పొచ్చు కంటే ఆ కాయ కోసం నీకు చెప్పాలా అదే. అంటే మన బిడ్డలకి మన సన్నిహితులకి అవసరం లేదు మనతో చెప్పడం ఏది, అంటే ఊరక జస్ట్ ఫన్ లేదు. మన టూర్ వెళ్ళాం, మీకు ఎవరికన్నా చెప్పావా? చెప్పారు ఎవరికన్నా? చెప్పాలి. కానీ దేవుడు చూశారు, ఆయన చేయబో కార్యం ఏదైనా కానీ నేను అబ్రహాముకి దాచేద్దనా అన్న మాట అంటే హృదయాంతరంగం నుంచి ఎలా చెప్పుంటాడో చూడండి. ఆయన ఆ మాట చెప్పారంటే అబ్రహాం గారు దేవుని హృదయాన్ని ఎంత గెలుచుకున్నాడో చూడండి. అనలేదు ఆ మాట చూడండి. పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటుందమ్మా. పదిహేడవచ్చు. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదునా. మన గురించి దేవుడు ఇలా కదా ఆలోచించాలా, నేను చేయబో కార్యము నేను ఫలానా వాళ్ళకి దాచేదా. ఏమ్మా మనతో చెప్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక అబ్రహాం గారికి ఎందుకు చెప్పారు? అబ్రహాం గారితో అక్కడ లోతే ఉన్నాడు, ఏదైనా కారణం కాదు. కానీ తర్వాత మళ్ళీ అబ్రహాం గారు లోతు విషయమై దేవుడిని ప్రాధాన్యపెడితే అబ్రహాముకి నేనేం సమాధానం చెప్పాలా? రెస్పాన్సిబిలిటీ, దేవుడు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు చూడండి. అబ్రహాము అడుగుతాడు, ఖచ్చితంగా అడగకుండా ఉన్నాడు. ఒకవేళ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అబ్రహాం దేవుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనిషికి. కానీ దేవుడు అంతగా ఆలోచించాడంటే దేవుని మనసును అబ్రహాం ఎంత గెలుచుకున్నాడు చూడండి. అది లోకాన్ని గెలిచిన విశ్వాసం. లోకంలో ఉన్న సమస్తం ఆయనకు అవసరం లేదనుకున్నాడు, విశ్వాస సహితంగా ఉన్నాడు. లోకాన్ని గెలిచిన విజయం ఏదైనా ఉంది అంటే కనుక అది అబ్రహాము గారి యొక్క విశ్వాసం. అదేనమ్మా, వ్యర్థంగా గడిపిన 75 సంవత్సరాల ప్రాయాన్ని కూడా దేవుడు మరలా పొడిగించాడు, పరిపూర్ణంగా చేశాడు. ఎవరినైతే తన బిడ్డకిచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డాడో ఆ బిడ్డనే తెచ్చి పెళ్లి చేశాడు దేవుడు. అంటే ఒక విధంగా ఆలోచించి చెప్పండి, అబ్రహాము గారి యొక్క పూర్తి జీవిత కాలం పరిపూర్ణంగా ముగించాడా, అసంపూర్ణంగా ముగించాడా? పరిపూర్ణంగా ముగించాడు కదా. ఇక్కడ అబ్రహాము గారి నీతి ఇంకోటి ఉంటది, ఏదో తెలుసా? శారా చనిపోయినప్పుడు ఆమెను పాతి పెట్టుటకు ఒక పొలం కావాల్సి వచ్చింది. ఆ పొలాన్ని తీసుకోవడానికి ఆయన అక్కడ ఊరి వాళ్ళని అడిగితే, అయ్యా నీవు మా మధ్య ఉన్నావు, నువ్వు మా బలం అన్నట్టుగా మాట్లాడి మాకు 1 రూపాయి కూడా వస్తాయా, తీసేసుకో అంటాడు. అప్పుడు ఆయన మాట్లాడతారు తెలుసా, నిండు వేళ చెప్తేనే కానీ నేను దాన్ని ముట్టను అంటాడు. మళ్ళీ ఎంతమంది ఉన్నాం?
ఇదిగో ఎక్కడ నువ్వు తీసేసుకో అంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం అంటావా, లేకపోతే కాదు నువ్వు డబ్బులు చెప్పంటావా? ఏమంటావు? రిజిస్ట్రేషన్ డబ్బులు నువ్వు ఇస్తావా, నన్ను ఇమ్మంటావా? ఇదే కదా మనం అడిగేది. పొలం నువ్వు ఇస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ కూడా నువ్వే ఇవ్వాలి కదా, అవునా కదా? మరి అబ్రహాం గారు ఆ మాట అన్నారు అమ్మా. కాబట్టి ఇక్కడ చూడండి 23:9 చూడండి, 8 నుంచి చూడండి, 8, 9. మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టడం మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మొత్తేల గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యలో శ్మశాన భూముల నటుకు నిండి వరకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యముగా ఇవ్వవలనని వారితో చెప్పాను. కాబట్టి ఆయన ఏమంటాడంటే స్వాస్థ్యముగా కావాలి, స్వాస్థ్యంగా కావాలి కాబట్టి నిండి వేళ నేను ఇస్తానంటాడు. అయితే 11వ వచనం నేను చదువుతాను. అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలోచించు. ఆ పొలము నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యను పాత పెట్టమని. అప్పుడు అబ్రహాము ఆ దేశము ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని మనవి ఆలకించుము, ఆ పొలములకు వెల ఇచ్చదను, అది నా యొక్క పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని అని ఆ దేశ ప్రజలు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అంటే ఆయన మొదట ఏమన్నాడు? ఏమంటే ఈ మాట అన్నాడు, తీసుకోమంటున్నాడు. తీసుకోయ్యా, నీకన్నా ఎక్కువ మాకేముందా? నువ్వున్నావు, ఆశీర్వాదం పెట్టు, కాబట్టి తీసుకో, మాకేమవుతుందంటే ఆయన అలా కాదు, నిండుగా చెప్పు, డబ్బులు తీసుకో. ఎంతమంది ఉన్నారమ్మా నిజంగా ఇప్పటికి కూడా ఉన్నారా? ఎవరన్నా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ రాజునే చూసి బాగా స్థలాన్ని ఇచ్చేస్తా అంటున్నాడు, కానీ అలా వద్దు. ఎందుకు వద్దంటున్నాడు? ఆయన దగ్గర బాగా డబ్బు ఉందని కాదు, అర్థమైందా? ఆయన దగ్గర కోటానికి డబ్బు ఉందనో, లేకపోతే విస్తారమైనటువంటి పశు సంపద ఉందనో, లేకపోతే పరాక్రమశాలి అనో కాదు. నా దేవుని ఎదుట నేను తల దించకూడదు అని. ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఉచితంగా తీసుకున్నావు, అది వారికి ఇష్టమైన నీకు ఇచ్చారు కావచ్చు, కానీ వారిది తీసుకున్నావు కదా నువ్వు. నీ పొరుగు వారి ఏది నువ్వు ఆశించవద్దు అని మన కొత్త నిబంధనలో చెప్పి ఉండొచ్చు, పాత నిబంధనలో మోషే వచ్చిన తర్వాత చెప్పి ఉండొచ్చు, కానీ ఆయన ఆ పని చేసి చూపించాడు. అర్థమైందా? కాబట్టి అబ్రహాము అనేకమైన విశ్వాసులకు తండ్రి. దేవుడు కూడా గర్వంగా చెప్పుకుంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతన్ని ఎలా విడిచిపెడతాడు? దాని అర్థం అది. చక్కని ఏదో రక్షణ ఇచ్చేశాడు, ఉచితంగా ఇచ్చేశాడు, చూడటానికి పోయాడు, వచ్చాడు, ఇచ్చాడు కాదు అక్కడ జరిగింది. అర్థమైందా? చక్కగా హృదయం ఎప్పుడైతే యేసయ్య చూడాలనుకున్నాడో అప్పుడే అతను అబ్రహాము కుమారుడు అయిపోయాడు. అబ్రహాము కుమారుడు ఎప్పుడైతే అయ్యాడో అప్పుడు జక్కయ్య భాగం యేసయ్యకి ఇవ్వబడది. ఎప్పుడైతే యేసయ్యకు జక్కయ్య భాగం ఇవ్వబడిందో అప్పుడు రక్షించుకోవడానికి వచ్చాడు. అర్థమైందా? ఎందుకని? అబ్రహాము నేను వెళ్ళిన తర్వాత నా బిడ్డ జక్కయ్య ఏడని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నేను వెళ్ళిన తర్వాత అబ్రహాము సిలువలో ఉన్న నా బిడ్డ ఏడే అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అర్థమైందా? మరి నీ గురించి అబ్రహాం అడగాలని నీకుందా లేదా? మరలా అనుకోవచ్చు మనం, అబ్రహాము నా తండ్రి అని వెంటనే అడుగుతాను. అడగనే అడగడు. నిజమైన విశ్వాసంతో ఉన్నావా? నిజంగా లోకాన్ని జయించావా? నిజంగా దేవుళ్ళు ఎదిగావా, ఫలించావా? అప్పుడే నీ గురించి అబ్రహాం అడుగుతాడు. అబ్రహాం అడిగే విధంగా నువ్వు ఉన్నావా? నిత్యరాజ్య వారసత్వం నీకు లభిస్తుంది. అయితే అబ్రహాము నేను ఒక్కసారి అడిగి వదిలిపెట్టడు. ఎన్నిసార్లు అడుగుతాడు తెలుసా నీ గురించి? అయ్యా దుమ్మునైనా దేవుడైనా అడుగుతున్నా, కోప్పడవాకు. ఇంకొకసారి అడుగుతా, కోప్పడవాకు. నీ ముందు అడగనే తెగిస్తున్నా, కోప్పడవాకు. ఎట్లా దేవుడు అడుగుతూ విసిగిస్తూనే ఉంటాడు.
ఎందుకు? నువ్వు నీతి మంతుడు అని ఆయన చూసిన. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా ఉంటూ ఆ విధంగా దేవుళ్ళు ఎదిగి ఫలిస్తే నీ గురించి నీ తల్లి ప్రార్థన చేయక్కర్లా, నీ గురించి నీ తండ్రి ప్రార్థన చేయక్కర్లా, నీ గురించి నీ బిడ్డలు ప్రార్థన చేయక్కర్లా. ఎందుకంటే నీ గురించి ఈ లోకంలో ఎవరు చేసిన ప్రార్థన సరే వ్యర్థమే. ఎందుకు? ఎందుకు? నీ విశ్వాసం నిన్ను కాపాడుతుందా? నీ గురించి అబ్రహాము ప్రార్థించాడా? వ్యర్థమైందా? అయితమ్మా అవ్వదు. నీ గురించి అబ్రహాం అడిగాడా? నీ స్థానం సుస్థిరం అంతే. ఇక ఎవ్వరు కూడా ఆ స్థానాన్ని లాక్కోలేదు. ఎందుకని? అపవాదిని జయించిన వీరుడై ఉన్నప్పుడు, మరి లోకాన్ని జయించాక అపవాదిని జయించినట్టే కదా. ఏమా, జయించిన వారు ఎదుటగా ఉంటే ఓడిపోయిన వారు కరెక్టగలుగుతారా? ఓడిపోయిన వారు కరెక్టలేదు. మరి నీవు గనక అబ్రహాము కుమారునిగా రూపాంతరం చెందగలిగితే, నీ తండ్రి గెలుపు నీకు వస్తే లోకం మీద నీకు గెలుపు ఉంటుందా ఉండదా? ఉండదా? ఉంటుంది. కాబట్టి నీతిమంతులుగా ఉండటానికి మనం ప్రాధేయపడాలి, ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఎందుకంటే లోకాన్ని గెలవాలంటే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంది అంటే అబ్రహాము కుమారులు ఉంటాం. అబ్రహాము కుమారులుగా ఎంచబడ్డామంటే దేవుడు మనల్ని రక్షించుకుంటాడు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, ఆయన చివరి వరకు కూడా ఎంత నీతివంతుడిగా ఉన్నాడు, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అంత పర్ఫెక్ట్ గా మనం ఉండాలి. మన లెగసీ ఏంటో మనం నిరూపించుకోవాలి. లెగసీ అంటే అర్థం ఏంటి? లెగసీ అంటే అర్థం ఏంటి? వారసత్వం. మన వారసత్వం ఏంటి మనం ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నా దేవుడు ఈ లోకమందు పంపించి ఉన్నాడు. ఈ లోకమందు నన్ను అబ్రహాము కుమారుడుగా మారమన్నాడు. ఈ లోకమందు నేను అబ్రహాము కుమారుడుగా నా లెగసీని నిలబెట్టుకున్నానా, నా దేవుడు తన నిత్యరాజ్య వారసత్వాన్ని నడుస్తాడు. అర్థమైందా? అప్పుడు గెలవలేదా లోకాన్ని? గెలవగలవా లేదా? కాబట్టి ఆ రీతిగా మనం ఉండటానికి మనకు అవసరమైన సమస్త జ్ఞానం దేవుడు దయచేస్తాడు. అయితే ఆ విధంగా ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉంటూ ఆయన్ని వేడుకుంటూ మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ దేవుళ్ళు ఫలించాలని, ఆ రీతిగా మనం ఫలించుటకై దేవుడు చాలా జ్ఞానంతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలప్పా. ఫోన్